హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు ఎస్వి హోమ్ మేడ్ ఫుడ్స్లో కారపూస రకాలు ఎన్ని ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బియ్య పిండి అయితే కంపల్సరీ ఉంటుంది. దాంతోపాటు శనగపిండి, చిక్కుడు పిండి, రాగి పిండి, జొన్న పిండి, మినపప్పు, ఈ దాంట్లో ఏదో ఒక పిండి వేసుకొని మనం కారపూస అయితే చేస్తాం. సో ఇవి కాకుండా రుచికి తగ్గట్టు కొంతమంది స్పైసీగా ఇష్టపడతారు కదా, కొంచెం కారం ఎక్కువ వేసి చేస్తామన్నమాట. లేదు నార్మల్ కావాలంటే ప్లెయిన్ కారపూస, లేదు వెల్లుల్లి ఫ్లేవర్ కావాలంటే వెల్లుల్లి కరపూస ఉంటుంది, జీరవామ్ కరపూస, కరివేపాకు ఎక్కువ వేసి చేయమంటారు కొంతమంది. డైరెక్ట్ పిండిలో కలిపేసి చేస్తామన్నమాట కరివేపాకు కారపూస. మసాలా ఇష్టపడే వాళ్ళకి మసాలా కారపూస కూడా అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు ఫైనల్గా నువ్వుల కారపూస అనమాట. ఇవి చిన్న సైజ్ నుంచి, సో చిన్న కారపూస అంటారు కదా, చాలా సన్నగా ఉంటుంది ఆ కారపూస, మీడియం కారపూస అది లైట్గా అంటే మీడియం సైజు ఉంటుంది, అది కాకుండా పెద్ద కారపూస కూడా ఉంటుంది అనమాట. 3 సైజులు అవైలబుల్గా ఉన్నాయి. మీకు దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ని బట్టి కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ కాబట్టి ఫ్రీ హోమ్ డెలివరీ అట్ పాల్వంచ. మాది లొకేషన్ వచ్చేసి పాల్వంచలో ఉంటుంది. మీకు అవుట్ ఆఫ్ కావాలన్నా కూడా మేము డెలివరీ చేస్తాం, కాకపోతే మీకు డెలివరీ ఛార్జెస్ పడతాయి. సో కారపూస అయితే ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా మీకు డెలివరీ చేయడానికి మేము ట్రై చేస్తాము. సో కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు తెలిసిన వాళ్ళకి ప్లీజ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.